యజ్ఞశాలలో అడుగుపెట్టిన సతీదేవికి శివుని హెచ్చరికలు అక్షరాలా నిజమయ్యాయి. ఆమెను చూసి ఆమె తల్లి, సోదరీమణులు మాత్రమే ప్రేమతో, ఆనంద బాష్పాలతో స్వాగతం పలికారు. కానీ యజ్ఞానికి హాజరైన మిగతా వారు, దేవతలు, ఋషులు, మునులు దక్షుని కోపానికి భయపడి ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆమెను పలకరించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కన్న తండ్రి అయిన దక్షుడు ఆమెను కన్నెత్తు కూడా చూడలేదు. పైగా ఆమె వైపు తీవ్రమైన అసహ్యంతో, తిరస్కారభావంతో చూశాడు. ఈ శీతల స్వాగతం ఆమెకు ఎదురైన మొదటి అవమానం. అది కుటుంబ వేడుకం కాదు, శత్రుత్వంతో నిండిన ప్రదేశమని ఆమెకు అర్థమైంది. సతీదేవిని అక్కడ చూసేసరికి దక్షునిలో అణిగి ఉన్న కోపం కట్టలు తెంచుకుంది. అతను నిండు సభలో అందరూ వింటుండగా శివునిపై తనకున్న ద్వేషాన్ని వెళ్ళగక్కడం ప్రారంభించాడు. శివుడిని అమంగళకరుడని, భూత ప్రేతాలకు అధిపతి అని, కులం గోత్రం లేనివాడని, అనాగరికుడని తీవ్రమైన పదజాలంతో దూషించాడు. అలాంటి వాడిని వివాహం చేసుకున్నందుకు తన కుమార్తెను కూడా నిందించాడు. కేవలం శివుని అవమానించడానికే తాను ఆమెను కూడా అగౌరవపరుస్తున్నానని స్పష్టంగా చెప్పాడు. ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం కాదు, పవిత్రమైన యజ్ఞ వేదికపై జరిగిన ఈశ్వర నింద. ఒక పవిత్రమైన యజ్ఞాన్ని తన అహంకారాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించే వేదికగా మార్చుకోవడం ద్వారా దక్షుడు ఆ యజ్ఞం యొక్క పవిత్రతని మలినం చేశాడు. తన ప్రాణనాథుడైన పరమేశ్వరునిపై అంతటి ఘోరమైన నిందను సహించలేకపోయింది సతీదేవి. ఆమె హృదయం తీవ్రమైన క్రోధంతో, ఆవేదనతో దహించుకుపోయింది. ఆమె దక్షుడిని, ఆ ఈశ్వర నిందను మౌనంగా వింటున్న సభలోని దేవతలను, ఋషులను తీవ్రంగా నిందించింది. శివనామాన్ని ఉచ్చరించినంత మాత్రానే సకల పాపాలు హరించిపోతాయో అటువంటి పరమ పవిత్రుడైన శివుని నిందించిన నీవు తండ్రివి అనబడటానికి కూడా అనర్హుడవు. శివద్వేషి అయిన నీకు పుట్టిన ఈ శరీరాన్ని నేను ఇకపై ఒక క్షణం కూడా ధరించను అని ప్రతిన పూరింది. ఆమె కేవలం నిస్సహారాయులుగా ఆత్మహత్య చేసుకోలేదు. అది ఒక శక్తివంతమైన, చైతన్యమైన దేహత్యాగం. ఆమె బాధితురాలు కాదు, అధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతీకార స్వరూపిణి. ఆమె యజ్ఞశాల మధ్యలో ఉత్తరాదిముఖంగా కూర్చొని యోగ మార్గంలో తన ప్రాణశక్తిని కేంద్రీకరించి తన దేహం నుండి ఒక దివ్యమైన అగ్నిని ప్రజ్వలింపేలా చేసింది. ఆ యోగాగ్ని జ్వాలలో ఆమె భౌతిక శరీరం భస్మం అయిపోయింది. ఆమె చర్య శివుని పట్ల తనకున్న అచంచలమైన భక్తికి, దక్షుని అధర్మానికి వ్యతిరేకంగా చేసిన అంతిమ నిరసనకు ప్రతీక. ఆమెతో పాటు వచ్చిన ప్రమదగణాలు ఆగ్రహంతో యజ్ఞాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించగా అక్కడున్న దేవతలు వారిని ఓడించి తరిమి కొట్టారు. దక్షుడు పవిత్రమైన యజ్ఞవేదికపై చేసిన ఈశ్వర నింద ఆ యజ్ఞానికి ఆధ్యాత్మికంగా పూర్తిగా కలుషితం చేసింది. ఒక పవిత్రమైన కర్మను అపవిత్రమైన ఉద్దేశంతో చేసినప్పుడు అది తన పవిత్రతను కోల్పోతుంది. యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం లోకక్షేమం మరియు ఆత్మశుద్ధి. కానీ దక్షుడు దాన్ని తన ద్వేషానికి, అహంకారానికి ప్రదర్శించడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈ ప్రతికూల ఉద్దేశం ఆ యజ్ఞాన్ని ఒక సాధు కర్మ నుండి అహంకారపూరిత కర్మగా మార్చేసింది. కాబట్టి సతీదేవి ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తిగత విషాదం కాదు, ఆ యజ్ఞం ఆధ్యాత్మికంగా శూన్యమైపోయిందని, కలుషితమైపోయిందని తెలిపే ఒక దైవిక సంకేతం. ఆమె తన యోగాగ్నితో ఆ అపవిత్రమైన ప్రదేశం నుండి తనను తాను పవిత్రం చేసుకుంది.